వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ఎల్లారు చెన్నగిదిరా ఏంటి అలా చూస్తున్నారు? అర్థం కాలే కదా, అంటే అందరూ బాగున్నారా అని అర్థం. ఇది కన్నడ లాంగ్వేజ్ అండి. నిన్న మా ఇంటికి రిలేటివ్స్ వచ్చారు. వాళ్ళు కర్ణాటకలో ఉంటారు. తెలుగు వచ్చు, కానీ సడన్ గా రాగానే ఇలా అనేశారు. ఇప్పుడు మీరు ఎలా చూస్తున్నారో నేను కూడా నిన్న అలా అర్థం కానట్టు చూసా. ఆ తర్వాత అఫ్ కోర్స్ చెప్పారనుకోండి, అండ్ చాలాసేపు మాట్లాడుకున్నాం కూడా. అందులోనే ఒక 4 కన్నడ వర్డ్స్ కూడా నేర్చుకున్నాను. సో మాట్లాడుతూ మన బ్రేక్ఫాస్ట్ షో గురించి చెప్పాను. వాళ్ళు వావ్ అన్నారు. అండ్ నేను ఇంకా ఊరుకుంటానా, ఛాన్స్ కోసం వెయిట్ చేస్తాను కదా, వెంటనే ఒక మంచి రెసిపీ చెప్పేమన్నాను. అంటే ఈజీ టు కుక్ అనమాట. అప్పుడు కన్నడలో ఫేమస్ అయిన అక్కీ రోటీ గురించి చెప్పారు. మరి మీకు కూడా పరిచయం చేయాలి కదా, చేయాలంటే ఏం చేయాలి? ఎస్, అక్కీ రోటీని స్టార్ట్ చేసేద్దాం. అక్కీ రోటీని రెడీ చేసేద్దాం. సో ముందుగా మనం బౌల్ తీసుకుందాం. అండ్ ఇది కర్ణాటకలో చాలా ఫేమస్ అంట. సో ముందుగా మనం నార్మల్గా గోధుమ పిండి తీసుకుంటాం, లేకపోతే బియ్యం పిండి తీసుకుంటాం. అంటే రోటీస్ చేస్తుంటాం కదా ఇంట్లో. కానీ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మనం బియ్యం పిండి తీసుకుంటున్నాం. బియ్యం పిండి యాడ్ చేసుకుందాం. తరువాత కొబ్బరి. సో కొబ్బరి నార్మల్గా మనం ఎక్కువ సాంబార్లో, కర్రీస్లో యూస్ చేస్తూ ఉంటాం. ఇలా రోటీలోకి యూస్ చేయడం కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. అండ్ టేస్ట్ కూడా మనకి చాలా బాగుంటుంది. అండ్ కర్ణాటకలో వాళ్ళు మన స్టైల్ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. అంటే మొత్తం అంతా కూడా ఉడిపి స్టైల్ అనమాట. ఎక్కువగా అంటే స్టీమ్ చేసి ఎక్కువ తింటుంటారు. రోటీలో వెరైటీస్ తింటూ ఉంటారు. సో చాలా డిఫరెంట్ మన దాంతో పోలిస్తే వాళ్ళకి. కోకోనట్ అండ్ కొబ్బరి గురించి నేను స్పెషల్గా చెప్పేదేమని చెప్పండి. కొబ్బరి ఇన్స్టెంట్ ఎనర్జీ అనమాట. మీకు ఇన్స్టెంట్గా ఎనర్జీ కావాలి అనుకున్నప్పుడు, డల్గా ఉన్నప్పుడు కొంచెం కోకోనట్ని మీరు ఇలా చేసుకొని తినచ్చు, లేదా స్వీట్స్లో తినచ్చు, లేదా కొంచెం కోకోనట్ షుగర్ ఈ 2 కలుపుకొనైనా చక్కగా తినేయచ్చు. లేకపోతే మార్నింగే మనం ఇది బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం కోకోనట్ యాడ్ చేశారనుకోండి, డే అంతా కూడా చాలా యాక్టివ్గా ఉంటాం. ఓకే, సో కోకోనట్ యాడ్ చేసుకున్నాం కదా. తర్వాత సాల్ట్, తగినంత సాల్ట్. మెయిన్గా డేలో తీసుకునే ఫస్ట్ మీల్ అంటే మన బ్రేక్ఫాస్ట్ కరెక్ట్గా ఉంటే చాలంట. డే అంతా కూడా ఎక్కడ అలసిపోకుండా యాక్టివ్గా ఉంటాం. మరి అలాంటి బ్రేక్ఫాస్ట్ హెల్దీగా ఉండాలంటే కొంచెం మీరు ఒక 5 minutes స్పేర్ చేస్తేనే కదా మంచి హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ వస్తుంది. సో చూసారు కదా, ఉప్పు కూడా యాడ్ చేస్తాను. అండ్ చిన్నగా చాప్ చేసిన మిర్చి. స్పైసీనెస్ తక్కువ కావాలి అనుకునే వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి. ఆ తర్వాత ఆనియన్స్. సో సన్నగా తరిగిన ఆనియన్స్. నార్మల్గా మీరైతే రోటీ చేస్తారు, దానికి తోడు కర్రీ చేస్తూ ఉంటారు. సో అంత పెద్ద ప్రాసెస్ లేకుండా నార్మల్గా ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేసుకుంటే మనం ఉత్తిదైనా కూడా తినేయచ్చు. ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత కొంచెం జీరా కూడా వేసుకుందాం. కొంచెం జీరా. అండ్ ఆనియన్సే కాకుండా మీకు ఏ వెజిటేబుల్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. అంటే కొంచెం క్యారెట్ తురుముకొని యాడ్ చేసుకోవచ్చు, లేదా బీట్రూట్ యాడ్ చేసుకోవచ్చు, లేదా ఆకుకూరలు ఉన్నాయి కదా, చక్కగా ఆకుకూరలు తినాలి. ఆకుకూర పప్పు అంటే అసలు మనం దగ్గర కూడా రానివ్వం. అలాంటప్పుడు ఆకుకూరలను కూడా చిన్నగా చాప్ చేసుకొని, అంటే కొంచెం సన్నంగా చాప్ చేసుకొని ఇందులో మిక్స్ చేసేసుకోవచ్చు. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో నేను చెప్పడమే కాదండి, మీరు అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉండండి. ఇప్పుడు మెయిన్ అంటే కర్ణాటక స్పెషల్ అక్కీ రోటీ నేను చూపిస్తున్నా. ఇందులో కొంచెం చేంజెస్ చేసుకుంటూ మీకు నచ్చిన టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ మీకు ఎలాగైనా చేసుకోవచ్చు. సో ఇందులో కొంచెం కొత్తిమీర. సో చూసారు కదా, ఇందులో నేను కొత్తిమీర, ఆనియన్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నా. వాటర్ తీసుకొని ముందు ఇది మనం మామూలుగా కలుపుకుందాం. మొత్తం మిక్స్ అయ్యాక ఇందులో మనం బియ్యం పిండి యూస్ చేస్తున్నాం. సో నార్మల్గా అయితే మైదా పిండి లేకపోతే గోధుమ పిండి యూస్ చేస్తాం, కానీ ఇందులో మాత్రం బియ్యం పిండి యూస్ చేస్తున్నాం. సో అదే కొంచెం డిఫరెంట్ టేస్ట్ అండ్ డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. ఇందులో కొంచెం ఆయిల్ మిక్స్ చేసుకుందాం. సో మీరు రెగ్యులర్గా చపాతీ ఎలా కలుపుకుంటారో, అంటే చపాతీ పిండి ఎలా కలుపుకుంటారో అలా కలిపేసుకోండి.
ఆయిల్ వేస్తే కొంచెం ఆ స్మూత్నెస్ అనేది మనకి వస్తుంది. సో ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. సో అన్నీ కూడా కలిపేసుకొని చపాతీ పిండిలో మిక్స్ చేసుకుంటే చాలు. మనకి అసలు పెద్ద ప్రాసెస్ కాదు, ఎక్కువ టైం పడుతుందని అస్సలు. ఎందుకంటే నార్మల్గా మనం చపాతీ పిండి కలుపుతాం, రెగ్యులర్గా చపాతీ పిండి కలుపుతాం కదా, అందులోనే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని ఇలాగా చపాతీ పిండిలో కలిపేసుకుంటే అయిపోతుంది. సో దీనికి స్పెషల్గా మనం ఇంకా ఫ్రై చేసుకోవాలి, అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలని ఏం లేదు. సో చూసారు కదా, చపాతీ పిండిలో కలిపేసుకొని ఉంచా. ఇప్పుడు దీన్ని మనం ప్రెస్ చేసుకుందాం. అండ్ ముందు స్టవ్ ఆన్ చేసుకొని మనం ప్యాన్ పెట్టేసుకుందాం, ఎందుకంటే అది వేడి అవ్వాలి కదా. ఓకే, చపాతీ దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాం. సో కొంచెం ఎక్కువ పిండి తీసుకొని బాల్స్ చేసుకోవాలి. సో రెగ్యులర్గా మీరు చపాతీ ఎలా చేస్తారు ఇలా చేస్తారు, కానీ మనం దీన్ని చేత్తో మెల్లిగా ఒత్తుకోవాలి. ఎందుకంటే బియ్యం పిండి మీకు తెలిసిందే కదా, కొంచెం సాఫ్ట్గా ఉండి మనకి అది చపాతీ కష్టం అవుతుంది. కాబట్టి చేత్తోనే మొత్తం చపాతీ చేసుకోవాలి. సో చేసేటప్పుడు జాగ్రత్తగా ఎక్కడ విడిపోకుండా చేసుకోవాలి. మీకు ఎంత సైజు కావాలి అనుకుంటే అంత కొంచెం ఎక్కువ పిండి తీసుకుంటే మనకి సైజ్ పెద్దగా వస్తుంది. సో అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాం కాబట్టి గ్రీన్గా కలర్ఫుల్గా ఉంది కదా. సో చూసారు కదా, ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మనం దీన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. సో ప్యాన్ బాగా వేడవ్వాలి, ఆ తర్వాత మనం ఇది వేసుకుంటే బాగా కుక్ అవుతుంది. అండ్ నార్మల్గా మీకు ఇలా కష్టం అనుకుంటే కొంచెం పాలిథిన్ పేపర్ తీసుకొని అది మీద చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది మీకు. సో కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకుందాం దీని మీద. సో బియ్యం పిండి కాబట్టి వైట్గానే ఉంటుంది, అంటే ఎక్కువ కుక్ అయినా కూడా అది కొంచెం లైట్ గోల్డ్ బ్రౌన్ వస్తుంది, కానీ మరీ ఎక్కువ బ్రౌన్ కలర్ కానీ నార్మల్ చపాతీ కలర్ మాత్రం రాదు, ఎందుకంటే బియ్యం పిండి కాబట్టి వైట్గానే ఉంటుంది. సో మనం జాగ్రత్తగా కుక్ అవ్వాలి ఇది బాగా. అండ్ నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుంటే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది. అంటే క్యారెట్, ఆరెంజ్ క్యారెట్ లేదా క్యాప్సికమ్ కూడా యూస్ చేస్తారు. తురిమిన క్యాప్సికమ్, మనకి గ్రీన్, రెడ్, ఎల్లో ఇలా డిఫరెంట్ క్యాప్సికమ్స్ ఉన్నాయి కదా. సో ఏదైనా కూడా కొంచెం మనం తురుముకొని వేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే ఇలా కుక్ చేసేటప్పుడు తురుముకుంటే సన్నంగా ఉంటాయి కాబట్టి ఈజీగా కుక్ అయిపోతాయి. చూసారు కదా, అంచులన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి. అండ్ మధ్యలో అయితే వైట్గానే ఉంది, కానీ మీకు చూస్తే అర్థమైపోతుంది అది కుక్ అయ్యిందని. సో రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. అండ్ ఇది చేసేటప్పుడు కొంచెం పిండి తీసుకొని పల్చగా ఒత్తుకుంటే బాగుంటుంది. మరి తిక్కగా అయితే లోపల ఆ పిండి అంతా కూడా మనకి కాలదు, అంటే బయట కాలినట్టు కనిపించినా కూడా లోపల అంతా కూడా కుక్ అవ్వకుండా ఉండిపోతుంది. సో కొంచెం పల్చగా తీసుకుంటేనే చాలా బాగుంటుంది. రెండు వైపులా దీన్ని బాగా కాల్చుకోవాలి. రైస్ అంటే మీకు తెలిసిందే కదా, కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువ. అంటే మనం బియ్యం పిండి కదా తీసుకున్నాం కాబట్టి రైస్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ. మార్నింగే రైస్ ఐటమ్ తినలేం కాబట్టి బియ్యం పిండితో చక్కగా ఇలా వెరైటీ బ్రేక్ఫాస్ట్ తింటే చాలా బాగుంటుంది కదా. సో మార్నింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, డే అంతా కూడా మన ఇది యాక్టివ్గా ఉంచుతుంది. లైట్ బ్రేక్ఫాస్ట్ తిన్నాం అనుకోండి తొందరగా అరిగిపోతుంది, మనకి వెంటనే ఆకలిస్తుంది. అలా కాకుండా ఇలా కొంచెం హెవీ ఫుడ్ తీసుకుంటే మార్నింగ్, మధ్యాహ్నం మనకు కొంచెం లేట్ అయినా కూడా మనం ఆగగలం. సో చూసారు కదా, రెండు వైపులా కూడా దీన్ని బాగా కాల్చుకోవాలి. అండ్ దీంట్లో అయితే నేను ఓన్లీ కొత్తిమీర, ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే ఇదే ఒరిజినల్ అక్కీ రోటీ అనమాట. అంటే కన్నడలో ఫేమస్ అయిన అక్కీ రోటీ ఇది. కానీ దీనికి ఇంకా నేను చెప్పినట్టు మీ ఇష్టం వచ్చింది యాడ్ చేసుకోవచ్చు. మనకి చూడగానే తెలిసిపోతుంది లోపలంతా కుక్ అయిందని. చూసారు కదా, రెండు వైపులో కూడా కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఓకేనండి, మరి దీన్ని కూడా ఒత్తుకొని కాల్చేసుకొని రెడీ చేసేస్తా. సో మనం రెండు కూడా కాల్చుకోవాలి. సో మార్నింగ్ టైం మనకు ఇవి 2 తింటే సరిపోతుందండి, కొంచెం హెవీగానే ఉంటుంది కాబట్టి. చూసారా, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఎస్, ఇది కుక్ అయిపోయింది.
చూసారు కదా, వేడి వేడిగా అక్కీ రోటీ అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. అక్కీ రోటీకి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి 1 కప్పు, ఉల్లిపాయలు 1, పచ్చిమిర్చి 3, జీరా 1 టీ స్పూన్, కొబ్బరి తురుము 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 3 టీ స్పూన్లు. అక్కీ రోటీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో బియ్యం పిండి, పచ్చి కొబ్బరి, ఉప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, జీరా, కొత్తిమీర, నూనె వేసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. చపాతీ పీటపై నూనె అప్లై చేసుకొని బియ్యం పిండి ముద్దని కొంచెం కొంచెంగా తీసుకొని చేత్తో ఒత్తుకోవాలి. ఆ తర్వాత పాన్ పై వేసుకొని నూనెతో 2 వైపులా కాల్చుకుంటే అక్కీ రోటీ రెడీ. అక్కీ రోటీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా బాగుందండి. అండ్ డిఫరెంట్ టేస్ట్ తెలుస్తుంది. మెయిన్గా బియ్యంతో కదా చేసాం, అంటే బియ్యం పిండితో చేసాం కాబట్టి ఆ టేస్ట్ ఎక్కువగా తెలుస్తున్నది. ఇందులో కొత్తిమీర, ఆనియన్ అన్ని ఫ్లేవర్స్ కూడా పర్ఫెక్ట్గా కుదిరాయి. అండ్ అక్కీ రోటీ అయితే మీరు డెఫినెట్గా ట్రై చేయాల్సిందే. ఎస్, కొంతమందికి ఇది అంత సర్ప్రైజింగ్గా అనిపించకపోవచ్చు, కానీ ఇప్పుడు నెక్స్ట్ నేను చేస్తాను కదా, దీనికి కాంబినేషన్ అదేనండి, మేతి గోవా కర్రీ. అది డెఫినెట్గా డిఫరెంట్గా అనిపిస్తుంది, మీ అందరికీ సర్ప్రైజింగ్గా కూడా ఉంటుంది. మేతి అంటే మీ అందరికీ తెలిసిందే మెంతి కూర, ఇంకా గోవా లీవ్స్ అంటే జామ ఆకులు. ఈ 2 కలిపి ఒక డిఫరెంట్ కర్రీ చేస్తే ఎలా ఉంటుంది? అదిరిపోతుంది కదా. మీకు చూసేయాలని ఉందా? ఎస్, ఇప్పుడైతే మనం మేతి గోవా కర్రీని రెడీ చేసేద్దాం. మేతి గోవా కర్రీని రెడీ చేసేద్దాం. సో ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి. ఇది కొంచెం వేడవ్వాలి. సో నార్మల్గా మెంతి కూరతో మీరు ఏం చేస్తారు? అయితే పప్పు చేస్తారు, లేదా ఏదైనా ఫ్రైస్ చేసినప్పుడు కొంచెం మెంతి కూరను కూడా చిన్నగా చాప్ చేసుకొని వేసుకుంటారు. కానీ ఎప్పుడైనా మెంతి కూర, జామ ఆకులు 2 కాంబినేషన్ గురించి విన్నారా అసలు ఎప్పుడైనా? అసలు మీ థాట్కే వచ్చి ఉండదు కదా అది. ఎస్, అందుకే ఇవాళ నేను చేసి చూపిస్తున్నా. ఇది కూడా కర్ణాటక ఒక ఫేమస్ డిష్ అన్నమాట. సో ఇది మనకి ప్యాన్ హీట్ అయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా కొంచెం వేడవ్వాలి. సో ఆయిల్ వేడైంది కదా. ఇప్పుడు ఇందులో జీరా, ఆవాలు, తర్వాత వెల్లుల్లి, కొంచెం కరివేపాకు, వేసిన తర్వాత కొంచెం బెల్లం వేయాలి. సో తురిమిన బెల్లం కూడా మనం వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఫ్రై చేయాలి. అండ్ నార్మల్గా మెంతి కూర చాలా మందికి ఇష్టం ఉండదు, ఎందుకంటే కొంచెం చేదుగా ఉంటుందని. అలాంటప్పుడు ఇలా మంచిగా కర్రీస్ కానీ లేకపోతే బాగా ఫ్రై చేసి లేకపోతే చిన్నగా చాప్ చేసి ఫ్రై చేసుకుంటే మనకు ఆ చేదు అన్నది పోతుంది. అండ్ అప్పుడప్పుడు మెంతి కూర అసలు హెల్త్కి చాలా మంచిది. మెయిన్గా డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకి, అంటే షుగర్ ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా చాలా మంచిది. వాళ్ళ రెగ్యులర్ డైట్లో కనుక మెంతి కూర చేర్చుకుంటే ఎప్పుడు కూడా షుగర్ నార్మల్ లెవెల్లో ఉంటుందంట. సో చూసారు కదా, ఇది మనకి కొంచెం ఫ్రై అవుతూ ఉంటుంది. ఈలోపు మనం జామాకులు తీసుకుందాం. ఇవి కొంచెం మనం కట్ చేసుకోవాలి. అండ్ జామకాయ కూడా షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది అంటండి, అంటే డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. సో జామకాయ కాదు, సో జామ్ ఆకులతో కూడా మనం చాలా చేసుకోవచ్చు. ఇంకా చాలా డిఫరెంట్ డిషెస్ ఉన్నాయండి, మనకి తెలియదు ఇంకా. అండ్ దీన్ని మార్నింగే చాలా మంది జామ ఆకుల్ని పచ్చి జ్యూస్ చేసుకొని తాగుతారు, అంటే షుగర్ లెవెల్ కంట్రోల్ అవ్వడానికి. అండ్ షుగర్ రాని వాళ్ళు కూడా, అంటే మనలాంటి వాళ్ళు అందరం కూడా తాగొచ్చు. కొంచెం మార్నింగే షుగర్ రాకుండా ఉంటుంది. బీపీ, షుగర్ లెవెల్స్ అన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి. సో చాప్ చేసుకున్నాం కదా, మనం ఇవి కూడా వేసేద్దాం.
ఇవి వేసిన తర్వాత ఫ్రై చేస్తుందా. అండ్ ఇవి ఫ్రై అవుతుంటాయి. ఈ లోపున మనం మెంతి కూడా కట్ చేసుకోవాలి. సో రెగ్యులర్గా మీకు మెంతి కూరని పప్పులో తిని బోర్ కొట్టుంటుంది కదా, అందుకే కొంచెం ఇలా డిఫరెంట్ ట్రై చేయండి. ఈ రెండు కాంబినేషన్ అక్కి రోటి అండ్ మేతి గోవా కర్రీ రెండు కూడా చాలా బాగుంటాయి. సో ఇలా చిన్నగా చాప్ చేసుకున్న తర్వాత మనం ఇది కూడా వేసేద్దాం. ఆహా, బెల్లం కరిగిన తర్వాత స్వీట్ ఫ్లేవర్ వస్తుంది. సో మొత్తం అన్నీ కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలి. సో ఇవి ఆకులే కాబట్టి మనకి ఈజీగా ఫ్రై అయిపోతాయి, అంటే ఈజీగా కుక్ అయిపోతాయి. మెంతి కూర, జామాకు ఇవన్నీ కూడా ఈజీగా కుక్ అయిపోతాయి. సో గార్లిక్ యాడ్ చేసాం. ఇందులో అన్నీ కూడా హెల్దీ ఇంగ్రీడియంట్స్ వాడాం. గార్లిక్ హార్ట్కి ఎంత మంచిది చెప్పండి. మెంతి కూర ఇంకా జామాకులు అన్నీ కూడా హెల్త్కి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్నీ కూడా కర్రీలో ఉన్నాయండి. ఇది ఒక్కరు తింటే చాలు, మనం అట్లీస్ట్ వీక్ వన్స్ అయినా చేసుకుంటే చాలు, మన కంప్లీట్ డైట్ ఫాలో అయిపోతున్నట్టే. బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం చాప్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. సో కొంచెం కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ యూజ్ చేయొచ్చు, లేదా కొంచెం తక్కువ. అంత గ్రీనిష్గా ఉంది కదా. ఓకే, అన్నీ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇది ఆఫ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి. సో ఇది కొంచెం చల్లారాక మనం మిక్సీ చేసుకోవాలి. ఇది చల్లగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసుకుందాం. సో ఇందులో అన్ని టేస్ట్ కూడా మనకు తెలుస్తుంది. కొంచెం బెల్లం వేసాం అండ్ మెంతికూర అండ్ వెల్లుల్లిపాయ, అన్ని టేస్ట్ మనకు తెలుస్తుంది. ఇందులో సాల్ట్, సో మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ చింతపండు, నానబెట్టిన చింతపండుని, ఆ చింతపండు పులుసు కొంచెం వేసుకోవాలి మనం. సో ఆ చట్నీ ఎంత ఉందో దానికి తగ్గట్టు వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్సీ చేసుకుంటే రెడీ అయిపోతుంది. ఒక్కసారి చూద్దాం. ఎస్, రెడీ అయిపోయింది. అన్నీ ఆకులే కదండి, ఎంతసేపు చెప్పండి, చక్కగా కుక్ అయిపోతుంది. అండ్ మిక్సీ కూడా చాలా ఈజీ. మేతి గోవా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సో ఏంటనుకుంటున్నారు, కర్రీ అని చట్నీ చేసింది ఏంటో అనుకుంటున్నారా? అక్కడ దీని స్పెషాలిటీ పేరే అదండి, మేతి గోవా కర్రీ. కానీ రెసిపీ అయితే మాత్రం ఇలాగే చేస్తారు. సో దీన్ని ఇప్పుడు మనం, కానీ డెఫినెట్గా చెప్తున్నాను, ఇదైతే చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఓకే, సో ఇలా తీసుకున్న తర్వాత, సో రెగ్యులర్గా మనం కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ గార్నిష్ చేసుకుంటాం, కానీ దీని మీద మనం కొబ్బరి యూస్ చేస్తున్నాం అనమాట. సో అదే డిఫరెంట్ ఫ్లేవర్. సో కొంచెం కొబ్బరి వేసుకుందాం. చూసారు కదా, మేతి గోవా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. మేతి గోవా కర్రీకి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర 1 కప్పు, జామాకులు 10, చింతపండు 2 టీ స్పూన్లు, వెల్లుల్లి 4, ఆవాలు 1 టీ స్పూన్, జీరా 1 టీ స్పూన్, బెల్లం 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి 4. మేతి గోవా కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని జీరా, ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు, బెల్లం, జామ ఆకు, మెంతి ఆకు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఉప్పు, చింతపండు రసం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొబ్బరి తురుముతో గార్నిష్ చేసుకుంటే మేతి గోవా కర్రీ రెడీ. మేతి గోవా కర్రీ కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంది.
అంటే మనం జామాకులు కదా, ఆ జామకాయ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. అండ్ మెంతాకులు ఫ్రై అయ్యాయి కాబట్టి అంత చేదుగా లేదు. బెల్లం కూడా యాడ్ చేసాం కాబట్టి స్వీట్నెస్, చేదుగా, అండ్ చింతపండు యాడ్ చేసాం కదా, సో కొంచెం పుల్ల పుల్లగా కూడా ఉంది. మొత్తానికైతే దీని టేస్ట్ అదిరిపోయింది అనమాట. అండ్ రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. మీరు డెఫినెట్గా ట్రై చేయాల్సిందే. సో చూసారు కదండి, ఈరోజు 2 డిఫరెంట్ డెలీషియస్ డిషెస్ని చూసి ఎంజాయ్ చేశారు కదా. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరో 2 వెరైటీ డిషెస్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్, బై బాయ్.